ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం దళితులకు స్థిరమైన ఆదాయాన్ని సమకూర్చే విధంగా మరో ప్రయత్నం చేస్తున్నది. కేంద్ర ప్రభుత్వ పథకమైన పీఎం అజయ్ మరియు రాష్ట్ర ప్రభుత్వ పథకమైన ఉన్నతి-తో జతచేసి ప్యాసింజర్ ఆటోలను, వ్యవసాయ పరికరాలను రాయితీపై ఇవ్వాలని నిర్ణయించుకుంది. దీనికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికలను కూడా విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 4074 ప్యాసింజర్ ఆటోలను లబ్ధిదారులకు ఇవ్వాలని వాటి సేకరణకు గాను టెండర్ కమిటీలను కూడా ప్రభుత్వం ప్రారంభించింది. ఇందుకుగాను ప్రభుత్వానికి 122 కోట్ల రూపాయల ఖర్చు అవుతాయని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ పథకం కింద 1,50,000 రూపాయలు విలువగల వ్యవసాయ పరికరాలు కూడా రాయితీ కింద ఇవ్వనున్నారు. స్ప్రేయర్లు, మోటార్ ఇంజన్లు, బోర్ డ్రిల్లర్లు, మోటార్ రివైండింగ్ మిషన్లు తదితర వస్తువులను ఈ పథకం కింద ఇవ్వనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2065 మంది రైతులకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనుంది. లో కూడా 50% రాయితీని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వనుండగా 10% లబ్ధిదారిని వాటాగా నిర్ణయించారు. మిగిలిన వాటాను బ్యాంకు ద్వారా వడ్డీ లేని రుణాలుగా ఇవ్వనున్నారు. ఒక్కో వాహనం ఖరీదు 3 లక్షల రూపాయలు. రాష్ట్ర ప్రభుత్వ రాయితీ ₹1,00,000, కేంద్ర ప్రభుత్వ రాయితీ ₹50,000 రూపాయలు. లబ్ధిదారుని వాట 10% అంటే ₹30,000. ఈ పథకానికి ఎన్నికైన లబ్ధిదారులకు ఇప్పటివరకు బ్యాంకుల ద్వారా అప్పులు ఇప్పించి నెలసరి వాయిదాల రూపంలో చెల్లింపులు చేసే విధానం అమల్లో ఉంది. దళితులపై వడ్డీ భారం లేకుండా ప్రభుత్వం నిర్ణయించుకుని బ్యాంకుల ద్వారా వారికి ఆటోలు మరియు వ్యవసాయ పరికరాలు తీసుకోవడానికి అవసరమైన రుణాలు కూడా ఏర్పాటు చేశారు. ఈ పథకాన్ని గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ (SERP) లోకి అనుసంధించాలని నిర్ణయించారు. దీని కింద డ్వాక్రా సంఘాలలోని ఎస్సీ మహిళలు కూడా వడ్డీ లేని రుణాలు అందించనున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న రాయితీ మరియు లబ్ధిదారిన వాటా ఫోను మిగతారు 1,35,000 రూపాయల వ్యయాన్ని బ్యాంకుల ద్వారా వడ్డీ లేని రుణాల ద్వారా పొందవచ్చు. ఇంతకన్నా గొప్ప వార్త ఇంకేం కావాలి. కావున అర్హతగల లబ్ధిదారులు మీ సమీపంలోని SERP కార్యాలయంలో అప్లికేషన్ సమర్పించి ఆటోలు మరియు వ్యవసాయ పరికరాలు పొందగలరని ఆశిస్తున్నాము.